దేశం కోసం శాంతియుత మార్గంలో స్వతంత్రాన్ని సాధించి భారతీయులందరికీ ఒక మహోన్నతుడిగా ఎదిగి మన జాతికే ఒక పితాగా మనందరికీ తండ్రి స్థానం జాతి పిత మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జయంతి వేడుకలు భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతిపిత అంటూ మన కరెన్సీ నోట్ల మీద కూడా ఆ మహాత్మా గాంధీ పేరుతో నిరంతరం ఆ మహాత్మా గాంధీ ఆయన చేసిన పనులు, జాతీయ ఉద్యమాలు, శాంతితో స్థాపన తీసుకొచ్చి 75 సంవత్సరాల క్రితమే ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్రం మన జన్మ హక్కు అంటూ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుల్లో మొట్టమొదటి స్థానంలోనే ఉండి మన స్వతంత్రం అందించిన నేతగా మనందరికీ జాతి పితగా పేరుగాంచిన మహాత్మా గాంధీకి ఈరోజు మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. 155 సంవత్సరాల నుండి 156వ జన్మదినోత్సవం జయంతి వేడుక మనం చేసుకుంటున్నాం. ప్రతి మదిలో ఆ గాంధీ గారి సిద్ధాంతాన్ని, ఆ గాంధీ గారి మహాత్మా గాంధీ గారి రూపురేఖల్ని స్మరించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవల్ని కొనియాడే విధంగా మన బాపట్లే కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా భరత జాతి ముద్దు బిడ్డలుగా ఆయన్ని కొలుస్తున్నాం. ఇదే స్ఫూర్తి తరతరాలకి అందించాలి. అది భారతీయులుగా ఈ ప్రజాస్వామ్యంలో మనకి గుర్తింపు తెచ్చిన నేతగా మనం ఎప్పుడు మొట్టమొదటి స్థానంలో మనందరికీ, మన జాతికే పితాగా, భరత మాతకే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి నిజంగా ఈ భరతమాత ముద్దు బిడ్డలందరికీ తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి జాతిపితంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడమే కాకుండా ఆయన అడుగు జాడలు